మీరు అంటారు. తర్వాత ఈరోజు కొనుగోలు కేంద్రాలు అంటున్నారు. కొనుగోలు కేంద్రాల గురించి మాట్లాడే ముందు టీఆర్ఎస్ నాయకులకు సిగ్గుండాల. కొనుగోలు కేంద్రాలు అనేటివి ఏప్రిల్ 10 తారీఖు నాడు స్టార్ట్ చేసినారు. అప్పుడేమో మే 10 తారీఖు నాడు అవుతుండే. ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉందంటే ఒక లారీ పోతే లారీ కళ్ళాని కాడికి వస్తే మధ్యలేడు ఉంది, తర్వాత ఎక్కడేడు ఉంది అని చెప్పే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మీ దాంట్లో సుతిలికి మామూలే, గోనె సంచలకు మామూలే, మీ దాంట్లో అన్ని రకాలుగా దోపిడీ ఉండే. ఈరోజు ప్రజలకు దోపిడీ లేదు. దురదృష్టవత్తు వర్షం పడడం వల్ల ప్రజలకు ఇబ్బంది అయిన మాట వాస్తవము. మేము దాంట్లో కాదనే లేదు. మేము కూడా రైతు బిడ్డలమే, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం రైతు బిడ్డలమే. మొన్ననే మా ఇన్ఛార్జ్ గారి తర్వాత మంత్రి గారిని కలిసిన తర్వాత రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మన ప్రాంతంలో ప్యాడీ ఎక్కువ ఉందంటని. అది సిగ్గు లేకుండా హరీష్ రావు గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే విమర్శిస్తున్నారంటే ఏం అర్థం ఉంది? స్థానిక ఎమ్మెల్యే తర్వాత ఆమె ఒక ద్రోహి.